జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మాల్దీవులో కొత్త ప్రభుత్వం పొగరు దింపేందుకు మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆ దేశానికి ఇండియన్ టూరిస్టులు ఆర్థికంగా సహాయపడుతున్న మన దేశాన్ని అవాయిడ్ చేస్తుండటంతో ఇప్పుడు లబోదిబో అని మొత్తుకుంటోంది. దీంతో చైనా ఉక్కు కౌగిలి ఎంత ప్రమాదమో ఆ దేశానికి మెల్లిమెల్లిగా తెలిసొస్తోంది. అయితే పాకిస్తాన్, చైనా కలిపి భారత్ మీద సాగించే కుట్రలు అన్నీ నీకావు. చివరకు చైనా వెదర్ వార్ అంటే కృత్రిమ వర్షాలు కురిపించడం లేదా గంగా పరివాహకంలో వర్షాలే పడకుండా చేయటం, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపేసి ఒకేసారి వదలడం వంటివి ప్లాన్ చేస్తోంది. కరోనా జీవాయుధమని అందరికీ తెలుసు. మన మీద చైనా వాడు ప్రయోగించని ఎత్తుగడలు లేవు. చివరకు దేశంలోని జాతీయవాదం మీద సిపిఎం ను కూడా ప్రయోగిస్తుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ ని చావు దెబ్బతీసింది భారత్. అప్పుడెప్పుడు నెహ్రూ హయాంలో పాక్ అధినేత అయూబ్ ఖాన్ తో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. అయితే పలు సందర్భాల్లో భారత్ ను దెబ్బ కొట్టేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్ర దాడుల్ని చేస్తున్న ఈ ఒప్పందం జోలికి మాత్రం భారత్ ఏనాడు వెళ్లలేదు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్ కి ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగా తగులుతుందో చూసి భారత్ దెబ్బ కొడుతోంది. తాజాగా మరోసారి అలాంటి దెబ్బే తీసింది. పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి చింత లేకుండా సింధు నది, దాని ఉపనదుల జలాలను దర్జాగా వాడుకుంటోంది. తాజాగా సింధు ఉపనదుల్లో ఒకటైన చీనాబ్ నది నీటిని భారత్ విజయవంతంగా మళ్లించింది. జమ్మూ కాశ్మీర్ లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు కిష్ట్వార్ జిల్లాలోని దష్పల్లా వద్ద సొరంగాల ద్వారా చీనాబ్ నది నీటిని మళ్లించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా ఆనకట్ట నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. రాటిల్ ప్రాజెక్టును 51.49% వాటాతో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ కి నీటిని ఆపటమే కాకుండా పరోక్షంగాను, ప్రత్యక్షంగాను 4000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 40 ఏళ్ల పాటు 5289 కోట్ల ఉచిత విద్యుత్ని పొందొచ్చు. సింధు నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్ లో, పాకిస్తాన్ కి సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్ కి తెలియజేసింది. అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అమలు లేదు. దీంతో పాక్ నోరు మెదపలేని పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ దేశానికి సింధు నది ప్రవాహం అత్యంత ముఖ్యం. ఈ నది మీదే పాకిస్తాన్ దేశం వ్యవసాయం ఆధారపడి ఉంది. సింధు నది ప్రవాహం కొనసాగాలంటే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది ప్రవహించాలి. అయితే ఇప్పుడు ఈ చీనాబ్ నది మీద కేంద్రం ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుతో 850 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అంతేకాదు ఈ నది నీటిని జమ్మూ కాశ్మీర్ లో వ్యవసాయ రంగానికి మళ్లించనుంది. దీనివల్ల 5000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సింధు నది దాదాపుగా ఎండిపోతోంది లేదా తక్కువ స్థాయిలో ప్రవహిస్తోంది. అప్పుడు పాకిస్తాన్ వ్యవసాయ రంగం చిన్నాభిన్నమవుతోంది. అయితే శత్రు దేశం ఆల్రెడీ దివాళా దశలో ఉంది. ప్రభుత్వ నిర్వహణకే డబ్బు లేదు, ఇక ప్రాజెక్టులకి సొమ్మెక్కడిది? మరోవైపు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బలూచ్ తీవ్రవాదుల ప్రతిఘటన అధికంగా ఉంది. IMF పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే ఆలోచనలోనూ ఉంది. అయితే భారత్ కి వచ్చే నీటిని అదేమీ అడ్డుకోలేదు. అలాగని ఇండియా నుంచి వచ్చే నీరు ఆగిపోతే నోరు మెదపలేదు. ఎందుకంటే నాటి ఒప్పందం ఇప్పుడు అమల్లో లేదు. గతంలో పాకిస్తాన్ చెప్పినట్టల్లా ఆడే కాశ్మీర్ పార్టీల వెన్నెముకలు ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత విరిగిపోయాయి.
కాశ్మీర్ ఉగ్రవాదం వెన్ను విరవాలంటే, పాకిస్తాన్ విష ప్రవాహాలకు అడ్డుకట్టలు పడాలంటే ఇదిగో ఇలాగే కీలరిగి వాతలు పెట్టడమే. అయితే శత్రువును చంపాలంటే బుల్లెట్లు మాత్రమే వాడాల్సిన అవసరం లేదు, తుపాకులే ఉపయోగించాల్సిన పని లేదు. జస్ట్ ఆయువు పట్టు తెలుసుకుంటే చాలు, దాన్ని బిగిస్తే కథ మొత్తం మారుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే చేస్తున్నారు. నోట్ల రద్దుతో పాకిస్తాన్ దొంగ నోట్ల ముఠా ఆట కట్టించారు. పాకిస్తాన్ దేశంలో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల్ని బయట ప్రపంచానికి చూపారు. తర్వాత వారిలో వారే కాల్చుకుని చచ్చారు. ఉగ్రవాద శిబిరాలకు నెలవైన పాకిస్తాన్ కు బయట దేశాల నుంచి ఆర్థిక సహాయం అందకుండా చేశారు. దీనికి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీకి సహకరించారు. మానవతా సహాయం పేరుతో వివిధ దేశాల నుంచి భారీగా నిధులు పాకిస్తాన్ కి రావటం, పాకిస్తాన్ ఆ నిధులను ఉగ్రవాదులకి చేరవేయడం వంటివి జరిగేవి. ఇలా బాగా నిధులు వస్తుండటంతో ఉగ్రవాదులు భారత్ లో విధ్వంసకర చర్యలకు పాల్పడేవారు. ఇలాంటి ఉగ్రవాద దాడులని అనేకం భరించిన భారత్ ఆ నష్టాన్ని ఇప్పటికీ పూడ్చుకోలేకపోయింది. అయితే ఉగ్రవాద మూలాలను, దానికి అందుతున్న నిధులను అమెరికాలోనే కట్టడి చేశారు నరేంద్ర మోదీ. ఫలితంగా ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కు నిధులు రావటం తగ్గిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకి డబ్బులు రావటం ఆగిపోయింది. ఇలా అదను దొరికినప్పుడల్లా భారత శత్రు దేశానికి చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని మరింత దెబ్బకొట్టే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ దాన్ని అమల్లో కూడా పెట్టేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.